సో అందరికీ నమస్కారం. నేను ఐశ్వర్య, ప్రోడక్ట్ ఎక్స్పర్ట్ ఆఫ్ జోహో బుక్స్ని. ఈరోజు అటెండ్ చేస్తున్న అందరికీ నా స్వాగతం. ఈరోజు GSTR 9 ఫైలింగ్ జోహో బుక్స్ నుండి మనం ఎలా చేయాలని మీకు ప్రజెంట్ చేయడానికి నేను వచ్చాను. ఈ సెషన్ అజెండా ఏంటి అని మనం ముందు చూద్దాం. సో మనం ముందు GSTR 9 అంటే ఏంటి, ఎవరు దీన్ని ఫైల్ చేయాలి, ఆ అప్లికబిలిటీ, ప్రీ రిక్విజైట్స్ ఏంటి, డ్యూ డేట్ ఎప్పుడు, డ్యూ డేట్ దాటి మనం ఫైల్ చేస్తే లేట్ ఫీస్ ఎంత వేస్తారు అని డీటెయిల్స్ ముందు చెప్తాను. ఆ తర్వాత GSTR 9 రిపోర్ట్ ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, ఆ స్ట్రక్చర్లో ఎన్ని పార్ట్స్లు ఉన్నాయి, ఒక్కొక్క పార్ట్లో ఏమేం డీటెయిల్స్ ఉన్నాయని చూడబోతున్నాం. ఆ తర్వాత బుక్స్ నుండి GSTR 9 ఎలా ఫైల్ చేయాలని మీకు చెప్తాను. మొదటిగా ఇప్పుడు GSTR 9 అంటే ఏంటి అని చూడబోతున్నాం. మిగతా ఫైలింగ్ లాగే ఇది కూడా ట్యాక్స్ పేయర్స్ ఫైల్ చేసుకోవాలి. ట్యాక్స్ పేయర్స్ అంటే నార్మల్ ట్యాక్స్ పేయర్స్, SEZ యూనిట్ అండ్ SEZ డెవలపర్స్ కూడా దీన్ని ఫైల్ చేసుకోవాలి. ఈ రిపోర్ట్లో మనం ఒక ఫినాన్షియల్ ఇయర్ తీసుకుంటే ఆ ఫినాన్షియల్ ఇయర్లో మనం చేసిన సేల్స్ ట్రాన్సాక్షన్స్, పర్చేస్ ట్రాన్సాక్షన్స్, సేల్స్ అంటే అవుట్వర్డ్, పర్చేస్ అంటే ఇన్వర్డ్ ట్రాన్సాక్షన్స్, సో టర్న్ ఓవర్ అండ్ ఆడిట్ డీటెయిల్స్తో పాటు ఈ రిపోర్ట్లో మనకి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి మనం ఫైల్ చేస్తాం. సంవత్సరానికి ఒకసారి మనం ఫైల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని యాన్యువల్ రిటర్న్స్ అని కూడా మనం అంటాము. ఇప్పుడు GSTR 9 అంటే ఏంటి అని చూసాం. ఇప్పుడు ఎవరు దీన్ని ఫైల్ చేసుకోవాలి అని చూడబోతున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఆల్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ ఫైల్ చేసుకోవాలి. SEZ యూనిట్ అండ్ SEZ డెవలపర్స్ కూడా దీన్ని ఫైల్ చేసుకోవాలి. అండ్ ఫినాన్షియల్ ఇయర్లో మీకు టర్న్ ఓవర్స్ 2 crores అండ్ అబవ్ ఉంటే మీకు GSTR 9 ఫైలింగ్ మ్యాండేటరీ. మీరు ఖచ్చితంగా దాన్ని ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యాన్యువల్ రిటర్న్స్ ట్యాక్స్ పేయర్ టైప్ని బట్టి మారుద్ది. మనం నార్మల్ ట్యాక్స్ పేయర్ అయితే మనకి GSTR 9 ఫైల్ చేయాలి. మనం కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్గా ఉంటే మనం GSTR 9A ఫైల్ చేసుకోవాలి. లేక మనం కామర్స్ ఆపరేటర్ అయితే మనం GSTR 9B ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైలింగ్లో కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కేస్ 1లో ఉదాహరణగా నేను ఒక 7 months నార్మల్ ట్యాక్స్ పేయర్గా ఉన్నాను. ఆ తర్వాత నేను కాంపోజిషన్ స్కీమ్కి మారాను అనుకోండి. ఇప్పుడు నేను GSTR 9 ఫైల్ చేసుకోవాలా లేదా GSTR 9A ఫైల్ చేసుకోవాలా అనే ఒక డౌట్ మనకి వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నేను మొదటి 7 monthsకి GSTR 9 అండ్ మిగతా పీరియడ్కి నేను GSTR 9A ఫైల్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ కేస్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఒక మామూలు ట్యాక్స్ పేయర్ని. ఈ ఫినాన్షియల్ ఇయర్ మధ్య నా GST క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నా GST క్యాన్సిల్ అయ్యింది కాబట్టి నేను GSTR 9 ఫైల్ చేసుకోవాలా వద్దా? సో దీనికి ఆన్సర్ ఏంటంటే నాకు నా GST లైవ్గా ఉన్నప్పుడు ఆ ఫినాన్షియల్ ఇయర్లో కనీసం ఒక్క రిటర్న్ అయినా నేను ఫైల్ చేసి ఉంటే నేను GSTR 9 ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. సో థర్డ్ కేస్కి మనం ఇప్పుడు వెళ్దాం. థర్డ్ కేస్ ఏంటంటే నేను ఒక సింగిల్ యూజర్ని, సింగిల్ ట్యాక్స్ పేయర్ని, కానీ నాకు 2-3 GSTN ఉన్నాయి. సేమ్ స్టేట్లో 2-3 GSTN ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్క GSTR 9 మాత్రం ఫైల్ చేస్తే చాలా, లేదా ప్రతి GSTNకి ఫైల్ చేసుకోవాలా GSTR 9 అని ఒక డౌట్ వస్తుంది. సో ఇప్పుడు నాకు 2-3 GSTN ఉంటే ప్రతి GSTNకి నేను GSTR 9 ఫైలింగ్ చేసుకోవాలి. సో ఇవే మనకి 3 కేసులు. నెక్స్ట్ ప్రీ రిక్విజైట్స్. సో GSTR 9 ఫైల్ చేయడానికి ఏదైనా అప్లికబిలిటీ ప్రీ రిక్విజైట్స్ ఉందా అని అడిగితే ఎస్, మనకి ఉంది. ఏం ప్రీ రిక్విజైట్స్ అంటే ఆ ఫినాన్షియల్ ఇయర్లో కనీసం ఒక్క రోజుకైనా నాకు యాక్టివ్ GST రిజిస్ట్రేషన్ నార్మల్గా కానీ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్గా కానీ ఉండాలి. అండ్ నా ట్యాక్స్ పేయర్ టైప్కి ఏదైనా అప్లికబుల్ ఫైలింగ్, ఉదాహరణగా GSTR 1 కానీ, IFF కానీ, GSTR 3B కానీ, ఇట్లా ఏమైనా ఫైలింగ్ నాకు అప్లికబిలిటీ ఎలిజిబుల్ అయితే అవి ఫైల్ చేశాకనే నేను GSTR 9 ఫైల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను ఆ ఫైలింగ్ కంప్లీట్ చేయకపోతే GSTR 9 నేను ఫైల్ చేసుకోలేను. ముందు ఆ ఫైలింగ్ కంప్లీట్ చేశాక GSTR 9 నేను ఫైల్ చేసుకోవాలి. ఇదే ప్రీ రిక్విజైట్స్. ఇప్పుడు ఎవరు నిల్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి? GSTR 9లో నిల్ రిటర్న్ ఎవరు ఫైల్ చేసుకోవాలి? ఆ ఫినాన్షియల్ ఇయర్లో నాకు ఏ సేల్ కానీ లేకపోతే, లేదా నేను ఏం పర్చేస్ కానీ చేయలేకపోతే,
లేదా నాకు ఏమీ లయబిలిటీ ఈ రిపోర్ట్లో చూపించడానికి లేదంటే, లేదా నాకు ఏమీ ఐటీసీ క్లెయిమ్ క్రెడిట్ నేను చేయలేకపోతే, ఏ రీఫండ్ కానీ నేను చేయలేకపోతే, లేదా ఎనీ ఆర్డర్ క్రియేటింగ్ డిమాండ్ కానీ నాకు రిసీవ్ అవ్వలేకపోతే, అండ్ ఏమీ లేట్ ఫీ నాకు లేకపోతే నేను నిల్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న అన్నీ నేను సాటిస్ఫై అయితేనే నేను నిల్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్యూ డేట్ అండ్ లేట్ ఫీ టు ఫైల్ GSTR 9 ఏ టైం లోపల మనం ఫైల్ చేసుకోవాలి? ఈ ఫైలింగ్స్ డ్యూ డేట్ అనేది ఒక ఫినాన్షియల్ ఇయర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 22-23 ఫినాన్షియల్ ఇయర్ 2022-2023 తీసుకుంటున్నామంటే డిసెంబర్ 31, 2023 ముందు నేను ఫైల్ చేసుకోవాలి. 31 డిసెంబరే లాస్ట్ డేట్ ఒక ఫినాన్షియల్ ఇయర్ మనం తీసుకుంటే. ఇన్ కేస్ ఈ డేట్ లోపల నేను ఫైల్ చేయలేకపోయాను, డ్యూ టు వేరియస్ రీజన్స్ ఫైల్ చేయలేకపోతుంటే లేట్ ఫీజ్ ఏమైనా వేస్తారా, అలా వేస్తే ఎంత వేస్తారు అని చూడబోతున్నా. లేట్ ఫీజ్ అనేది ప్రతి రోజుకి ఒక్కొక్క రోజుకి 200 వేస్తారు. మ్యాక్సిమం ఏమంటే మీ టర్న్ ఓవర్లో 0.25 దాకా వేస్తారు, అది మ్యాక్సిమం లిమిట్. సో ఇదే డ్యూ డేట్ అండ్ లేట్ ఫీ. ఇప్పుడు డ్యూ డేట్, లేట్ ఫీ అవన్నీ చూసేస్తాం. ఇప్పుడు స్ట్రక్చర్కి వెళ్తాం. స్ట్రక్చర్ ఆఫ్ GSTR 9. GSTR 9 ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, దాంట్లో ఎన్ని పార్ట్స్లు ఉన్నాయి? ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు GSTR 9 6 పార్ట్లుగా మనం డివైడ్ చేస్తున్నాం. పార్ట్ 1 అనేది మన బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ మీకు చూస్తున్నట్టు ఇదే పార్ట్ 1. పార్ట్ 1 అనేది మన బేసిక్ డీటెయిల్స్, మన ఫినాన్షియల్ ఇయర్, GSTN అవన్నీ ఉంటాయి. సో టేబుల్ 1, 2, 3 అనేది మన పార్ట్ 1. పార్ట్ 2 అనేది మన డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్. సో టేబుల్ 4 and 5లో ఇవి ఉంటాయి. ఇదే 4, ఇది 5. సో ఇవి పార్ట్ 2లో వస్తాయి. పార్ట్ 3 అనేది మనం ఐటీసీ అవైల్ చేసిన డీటెయిల్స్ అండ్ ఐటీసీ రివర్సల్ ఏమైనా ఉంటే ఇది పార్ట్ 3లో వస్తుంది. పార్ట్ 3 అనేది టేబుల్ 6, 7 and 8. సో ఇది 6th టేబుల్, ఇది 7th టేబుల్ అండ్ ఇది 8th టేబుల్. ఈ 3 టేబుల్ పార్ట్ 3లో వస్తుంది. పార్ట్ 4 ఏంటంటే మనం ట్యాక్స్ పే చేసిన డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్. సో ఇది టేబుల్ 9లో వస్తుంది. ఇది పార్ట్ 4. పార్ట్ 5 ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్స్ ప్రీవియస్ ఇయర్లో ఉన్న ట్రాన్సాక్షన్ని ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య మనం ఏదైనా డిక్లేర్ చేస్తే అలాంటి ఉన్న ట్రాన్సాక్షన్స్ ఈ పార్ట్ 5లో మనం చూపిస్తాం. అది 10 to 14 టేబుల్లో మనం చూపిస్తాం. ఇక్కడ 10 to 14 ఉంటుంది. ఈ టేబుల్లో మనం చూపిస్తాం ఆ డీటెయిల్స్ని. ఇది పార్ట్ 5. పార్ట్ 6 అనేది అదర్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి HSN సమ్మరీ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్. కానీ డిమాండ్స్, రీఫండ్స్ ఏమైనా ఉంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్స్ మనం పార్ట్ 6లో మనం చూపిస్తాం. ఇప్పుడు దీంట్లో ఏమేం టేబుల్ మనం ఎడిట్ చేసుకోలేమని చూస్తే 6A మనం ఎడిట్ చేసుకోలేము, 8A మనం ఎడిట్ చేసుకోలేము అండ్ 9 మనం ఎడిట్ చేసుకోలేము. ఎందుకు మనం దీన్ని ఎడిట్ చేసుకోలేము అని చూస్తే ఈ ఫీల్డ్స్ అన్నీ GSTR పోర్టల్ నుంచి డేటా ఫెచ్ అవుతుంది కాబట్టి దీంట్లో ఉన్న డేటాస్ను మనం ఎడిట్ చేసుకోలేము. సో టేబుల్ 6Aలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ GSTR 3B నుంచి ఎలా అవైల్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తుంది. టేబుల్ 8Aలో ఐటీసీ ఉంటుంది అండ్ టేబుల్ 9లో మనం ట్యాక్స్ పే చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. సో దీన్ని మనం ఎడిట్ చేసుకోలేము. ఇప్పుడు ఎలా ఫైల్ చేయాలన్న డీటెయిల్స్ చూడబోతున్నాం. జోహో బుక్స్ నుండి ఎలా ఫైల్ చేయబోతున్నామని చూస్తాం. సో స్టెప్స్ టు ఫైల్ GSTR 9 అండ్ జోహో బుక్స్. మనం ఫైల్ చేసే ముందు పోర్టల్కి వెళ్ళి API యాక్సెస్ ఎనేబుల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ జనరేట్ అండ్ వ్యూ రిటర్న్ అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అనేది ఫెచ్ అండ్ అప్డేట్ ఆటో క్యాల్కులేటెడ్ సమ్మరీ. థర్డ్ స్టెప్ పుష్ అప్డేటెడ్ GSTR 9 టు GST పోర్టల్ అండ్ లాస్ట్ స్టెప్ ఫైల్ యువర్ రిటర్న్. ఇప్పుడు మనం చూస్తాం. ఇది మన డాష్ బోర్డ్. ఇక్కడ డాష్ బోర్డ్లో GST ఫైలింగ్ మాడ్యూల్ ఉంటుంది. ఇది GSTN ట్యాబ్. ఇక్కడ వ్యూ సమ్మరీ నొక్కి ఇక్కడ యాన్యువల్ రిటర్న్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఏ ఇయరో ఆ ఇయర్ చేసుకొని
సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొట్టాలి. సో ఇదే ఫస్ట్ ట్యాబ్ వ్యూ రిటర్న్. వ్యూ రిటర్న్ నొక్కాక మనకి ఒక టేబుల్ వస్తుంది. ఈ టేబుల్లో మనం చూస్తున్న వాల్యూస్ అన్నీ మనం జోహో బుక్స్లో క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్స్ నుండే వాల్యూస్ వస్తుంది. సో ఇన్ కేస్ మీరు పోర్టల్కి వెళ్ళి ఏమైనా డీటెయిల్స్ ఆ తర్వాత మార్చితే ఆ డీటెయిల్స్ ఇక్కడ కనబడదు. అలాగే ఇన్ కేస్ ఈ రిటర్న్ పీరియడ్కి మీరు ఈ రిటర్న్ జనరేట్ చేశాక ఎడిట్ చేస్తున్నారు కానీ ఆ రిటర్న్ పీరియడ్కి ఒక కొత్త ట్రాన్సాక్షన్స్ కానీ మీరు క్రియేట్ చేశారంటే ఈ రీజనరేట్ రిటర్న్ బటన్ని నొక్కాలి. అలా నొక్కితేనే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫెచ్ అవుతుంది. సో ఇవే మనం ముందు వ్యూ రిటర్న్ ట్యాబ్కి వచ్చేసాం. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు పార్ట్ 1లో మనకి బేసిక్ డీటెయిల్స్, ఫినాన్షియల్ ఇయర్, జిఎస్టీ, ట్రేడ్ నేమ్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. పార్ట్ 2లో డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ సప్లై సెలెక్టెడ్ డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్. ఒక సంవత్సరం మనం తీసుకుంటే సంవత్సరంలో మనం చేసిన సేల్స్ అండ్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్, అవుట్వర్డ్ అనేది సేల్స్, ఇన్వర్డ్ అనేది మనం పర్చేస్ ట్రాన్సాక్షన్స్, అవన్నీ ఈ టేబుల్లో మనం చూస్తాం. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్లో ఏమేమి ఉంటుంది అని చూడబోతున్నాం. సప్లైస్ మేడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్. ఇన్ కేస్ మనకి ఏదైనా అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఉన్నారంటే వాళ్ళకి మనం చేసిన సేల్స్, అదే B2C. సో వాళ్ళకి మనం చేసిన ట్రాన్సాక్షన్స్లో ఉన్న వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ రిజిస్టర్డ్ పర్సన్స్కి మనం సేల్ చేసినవి అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ జీరో రేటెడ్ సప్లై ఆన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. మనం ఎక్స్పోర్ట్ అని మనం చేస్తాం కదా, కొన్ని బిజినెస్లు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో అలా ఎక్స్పోర్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ కేస్ ట్యాక్స్తో పాటు ఎక్స్పోర్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ SEZకి మీరు సప్లై చేసినవి విత్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ సపోర్టెడ్ కాదు, అందుకే మనం ఏమీ చూపించలేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెక్షన్లో ఇన్ కేస్ మనం ఏదైనా కస్టమర్ అడ్వాన్స్ మనం తీసుకున్నామంటే ఆ కస్టమర్ అడ్వాన్స్లో ట్యాక్స్ ఏమైనా వేసామంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్వర్డ్ సప్లైస్. ఇన్ కేస్ ఏమైనా మన పర్చేస్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే దాంట్లో రివర్స్ ఛార్జ్ మనం అప్లై చేసి ఉంటే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ జీలో కనిపిస్తుంది. సో హచ్ టేబుల్లో ఈ టోటల్గా A to G అబౌవ్ ఉన్న టోటల్ అన్నీ మనం డిస్ప్లే చేస్తాం. ఆ తర్వాత ఇన్ కేస్ క్రెడిట్ నోట్ ఏమైనా మనం ఇష్యూ చేసి ఉంటే అది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే డెబిట్ నోట్స్ ఇష్యూ చేసి ఉంటే అది J టేబుల్లో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు 5th టేబుల్కి వస్తాం. డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ నాట్ పేయబుల్. ముందు మనం ట్యాక్స్తో పాటు చేసిన ట్రాన్సాక్షన్ చూసాం. ఇప్పుడు ట్యాక్స్ లేకుండా ఉన్న ట్రాన్సాక్షన్స్ చూడబోతున్నాం. జీరో రేటెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ లేకుండా చేసినవి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే SEZకి ట్యాక్స్ లేకుండా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ రివర్స్ ఛార్జ్ బేసిస్లో ఏమైనా సప్లైస్ మనం కొనుంటే అది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఎగ్జామ్టెడ్ వాల్యూస్ ఇక్కడ, నిల్ రేటెడ్ ఇక్కడ, నాన్ GST సప్లై ఏమైనా ఉంటే అది ఇక్కడ. అలాగే క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే మనకి పార్ట్ 2. ఇప్పుడు పార్ట్ 3కి వస్తే ITC డీటెయిల్స్ అవైల్డ్ అండ్ రివర్స్డ్ అని నేను చెప్పాను. సో ఇది కూడా మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఇన్వర్డ్ సప్లైస్ అదర్ దాన్ ఇంపోర్ట్స్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ బట్ ఇంక్లూడ్స్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ SEZ. సో ఇంపోర్ట్స్ అండ్ రివర్స్ ఛార్జ్తో పాటు ఏమైనా ఇన్వర్డ్ సప్లైస్ మనకి వచ్చుంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇది ఇన్పుట్స్, క్యాపిటల్ గూడ్స్, ఇన్పుట్ సర్వీసెస్ అని 3 పార్ట్లుగా స్ప్లిట్ చేస్తున్నాం. ఇన్పుట్ అనేది మనకు గూడ్స్గా వచ్చిన ట్రాన్సాక్షన్స్, గూడ్స్ అసోసియేట్ అయిన ట్రాన్సాక్షన్స్. క్యాపిటల్ గూడ్స్ అనేది అసెట్ అకౌంట్స్ అసోసియేట్ అయిన ట్రాన్సాక్షన్స్. అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అనేది మనం సర్వీస్ ఏమైనా అవైల్ చేసి ఉన్నామంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఈ టేబుల్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్వర్డ్ సప్లైస్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. సో అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర మనం ఏమైనా పర్చేస్ చేసి దాంట్లో రివర్స్ ఛార్జ్ మనం అప్లై చేసి ఉంటే అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. సో అగైన్ ఇన్పుట్స్, క్యాపిటల్ గూడ్స్, ఇన్పుట్ సర్వీసెస్ అని దీన్ని కూడా స్ప్లిట్ చేస్తున్నాం. ఆ తర్వాత రిజిస్టర్డ్ పర్సన్ నుంచి మనం తీసుకున్న ఇన్వర్డ్ సప్లైస్లో రివర్స్ ఛార్జ్ మనం వేసుంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఈ D టేబుల్లో మనం చూపిస్తాం.
ఆ తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నలాగే ఇంపోర్ట్ కూడా మనం చేసి ఉండొచ్చు, కొన్ని బిజినెస్లు చేస్తారు. సో అట్లా బిజినెస్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ ఈ టేబుల్లో మనం చూస్తాం. సో నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ రిసీవ్డ్ ఇక్కడ సపోర్ట్ కాదు, కొన్ని టేబుల్స్లో ఉన్న వాల్యూస్ ఇక్కడ సపోర్ట్ కావు. సో అవి నాట్ సపోర్టెడ్ అని మేము మెన్షన్ చేసి ఉంటాం. 7th టేబుల్లో ఐటీసీ రివర్సల్ అండ్ ఇన్ఎలిజిబుల్ ఐటీసీ డిక్లేర్ చేసినవి అన్నీ కనిపిస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ మీకు పోర్టల్లో ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 4 అనేది మనం ట్యాక్స్ పే చేసిన డీటెయిల్స్ ఈ టేబుల్లో వస్తుంది. నేను ముందే చెప్పినట్టు ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ని మనం ఎడిట్ చేసుకోలేము. అండ్ పార్ట్ 5 చూస్తే నేను చెప్పినట్టు ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ని ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య మీరు డిక్లేర్ చేసి ఉంటే అది ఇక్కడ కనిపిస్తుంది. అది ఎగ్జాంపుల్, మనం ఏదైనా అమెండ్మెంట్స్ చేసి ఉండొచ్చు, క్రెడిట్ నోట్ వేసేసి లేక డెబిట్ నోట్ వేసేసి ఏదైనా అమెండ్మెంట్స్ చేసి అలా డిక్లేర్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. అది పార్ట్ 5లో. అండ్ ఆ తర్వాత మనం పార్ట్ 6కి వస్తే డిమాండ్స్ అండ్ రీఫండ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ సమ్మరీ మనకి ఉంటుంది, అవుట్వర్డ్ సప్లైస్కి ఇన్వర్డ్ సప్లైస్కి. అలాగే మనం కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ కానీ సెక్షన్ 143 అండర్ ద డీమ్డ్ సప్లై ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఇది కూడా స్ప్లిట్ చేస్తున్నాం, కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ నుండి తీసుకున్న సప్లైస్, డీమ్డ్ సప్లైస్ అండ్ అప్రూవల్ బేసిస్లో మనం పంపించిన గూడ్స్. సో ఇవే మన జిఎస్టీఆర్ స్ట్రక్చర్. సో ఇన్ కేస్ మనకి లేట్ ఫీ ఏమైనా ఉంటే కూడా ఇది 19th టేబుల్లో మనకి పోర్టల్లో చూపిస్తాం. సో ఇవే ఫస్ట్ వ్యూ రిటర్న్లో మనకి మనం చూస్తున్న డీటెయిల్స్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ వ్యూ రిటర్న్లో మీకు కనిపిస్తున్న వాల్యూస్ అన్నీ జోహో బుక్స్లో మీరు క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్స్ని బట్టే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్తాం. ఫెచ్ అండ్ అప్డేట్ ఆటో క్యాల్కులేటెడ్ సమ్మరీ. సో ఇది మనం ఈ నొక్కితే ఈ డీటెయిల్స్ మనం పోర్టల్లో ఫైల్ చేసిన మిగతా రిటర్న్స్ని బట్టి పాపులేట్ అయ్యిద్ది. సో అప్డేట్ నొక్కితే ఇక్కడ ఉన్న వాల్యూస్ మనం ఆల్రెడీ పోర్టల్లో కొన్ని ఫైలింగ్ చేసేసి ఉంటాం, ఆ ఫైలింగ్ని బట్టి ఇక్కడ వాల్యూస్ ఆటో పాపులేట్ మనకి అవుతుంది. సో ఇక్కడ జోహో బుక్స్లో మనకి ఉన్న వాల్యూని ఈ వాల్యూని మనం కంపేర్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా ఎడిట్ చేయాలంటే దాన్ని ఎడిట్ చేసి అక్యురేట్ వాల్యూస్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ చూస్తున్నారు కదా, ఇదంటే మనకి పోర్టల్లోకి ఉన్న వాల్యూస్కి బుక్స్లోకి ఉన్న వాల్యూస్కి కొన్ని తేడాలు ఉన్నాయి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కంపారిజన్ వస్తుంది. సో జోహో బుక్స్లో ట్యాక్సబుల్ వాల్యూ ఇంత అమౌంట్ చూపిస్తుంది, కానీ పోర్టల్లో 0 ఉంది. అలాగే సెంట్రల్ ట్యాక్స్ అన్ని ఫీల్డ్కి మీకు ఈ ఐకాన్స్ వస్తుంది. ఇన్ కేస్ మీకు తేడా ఏమైనా ఉంటే, డిఫరెన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి మీరు వాల్యూస్ కంపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు వాల్యూస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నాం, అక్యురేట్ వాల్యూస్ని అప్డేట్ చేసేసాం. ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనం అప్డేట్ చేశాక ట్రాన్సాక్షన్స్ని జిఎస్టిఎన్కి పుష్ చేయాలి. పుష్ చేస్తేనే అది పోర్టల్కి వెళ్తుంది. సో ఇక్కడ పుష్ టు జిఎస్టిఎన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు నొక్కితే ఈ ట్రాన్సాక్షన్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ మన పోర్టల్కి జిఎస్టీ పోర్టల్కి వెళ్తుంది. సో పోర్టల్కి వెళ్ళాక మనం ఏం చేయాలి అని చూస్తాం. సో మీరు పుష్ టు జిఎస్టిఎన్ నొక్కితే ఇట్లా వస్తుంది. పుష్ టు జిఎస్టిఎన్ అనే ఆప్షన్ మళ్ళీ నొక్కితే మనం ట్రాన్సాక్షన్ పోర్టల్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనం పోర్టల్కి వెళ్ళాక ఏం చేయాలి? ముందు పోర్టల్ లాగిన్ చేసుకోండి. ఆ తర్వాత డాష్ బోర్డ్లో యాన్యువల్ రిటర్న్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఏ ఇయర్కి ఈ ఫైలింగ్ చేసుకోవాలో ఆ ఫైలింగ్ ఇయర్ని నొక్కేసి సర్చ్ నొక్కాలి. సెలెక్ట్ చేసుకొని సర్చ్ నొక్కాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ ఆన్లైన్ అని నొక్కాలి. ప్రిపేర్ ఆన్లైన్ అని నొక్కేస్తే బుక్స్ నుంచి మీరు పుష్ చేసిన రిటర్న్స్ అక్కడ కనిపిస్తుంది. ఇలా
మీరు పుష్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ వెరిఫై చేశాక ఇక్కడ అన్ని డీటెయిల్స్ కనిపిస్తుంది. ట్యాబ్లో కంప్యూట్ లయబిలిటీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు లేట్ ఫీజ్ ఏమైనా ఉంటే సిస్టమ్ కనిపెడుతుంది. ఇన్ కేస్ మీకు లేట్ ఫీజ్ ఏమైనా ఉంటే మీరు దాన్ని ముందు కట్టాలి. క్రియేట్ చలాన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇలాగా లేట్ ఫీ పేయబుల్ 23,800 అని చూపిస్తుంది కదా, ఇలాగే మీకు లేట్ ఫీజ్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ బాక్స్ ఉంటుంది, ఇక్కడ క్రియేట్ చలాన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని నొక్కేసి మీరు ఆన్లైన్లో కానీ కౌంటర్లో కానీ మీరు కట్టాలి. ఆ క్యాష్ కట్టిన తర్వాత పే చేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్ 0 అయిపోతుంది. ఈ 0 అయిపోతేనే మీకు ఈ ఫైల్ GSTR 9 అనే ఆప్షన్ మీకు ప్రాపర్గా మీకు విజిబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ ఫైల్ GSTR 9 ఆప్షన్ 0 ఉంటే కూడా ఇక్కడ బ్లాంక్గా ఉంది. సో ఏం క్రైటీరియా, ఈ ఫైల్ GSTR 9 ఆప్షన్ కనిపించడానికి ఏం క్రైటీరియా ఉంది అని చూస్తే ఇక్కడ అడిషనల్ క్యాష్ రిక్వైర్డ్ 0గా ఉండాలి. ఆ తర్వాత మనం ఇక్కడ ప్రివ్యూ డ్రాఫ్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని కూడా మనం క్లిక్ చేసి రివ్యూ చేసి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక డిక్లరేషన్ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని కూడా నొక్కేసి ఆ ఆథరైజ్డ్ సిగ్నేటరీ డీటెయిల్స్ అన్నీ చూస్ చేస్తేనే మనకి ఆ ఫైల్ GSTR 9 ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ప్రివ్యూ డ్రాఫ్ట్ క్లిక్ చేసేసి రివ్యూ చేసేసాను. ఆ తర్వాత డిక్లరేషన్ కూడా బాక్స్ ఎనేబుల్ చేసుకొని ఆథరైజ్డ్ సిగ్నేటరీ కూడా పేరు సెలెక్ట్ చేసుకొని చేశాను. ఆ తర్వాత ఈ ఫైల్ GSTR 9 ఆప్షన్ మనకి వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి మనం ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జోహో బుక్స్ పోర్టల్లో ఫైల్ GSTR 9 చేసిన తర్వాత జోహో బుక్స్లోకి వెళ్ళి బుక్స్లో కూడా మనం మార్కర్స్ ఫైల్ని నొక్కాలి. సో జోహో బుక్స్కి మళ్ళీ వెళ్ళి ఇక్కడ లాస్ట్ ట్యాబ్లో ఫైల్ యువర్ రిటర్న్ ట్యాబ్ అని ఒక లాస్ట్ ట్యాబ్ ఉంటుంది. పుష్ టు GST అని తర్వాత ఆ ట్యాబ్కి వెళ్ళి మార్క్ యాజ్ ఫైల్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని నొక్కాలి. నొక్కితే మీకు ఏ డేట్లో మీరు ఫైల్ చేశారని ఒక డీటెయిల్స్ అడుగుతుంది. సో దాన్ని ఫిల్ చేసి ఈ డిక్లరేషన్ మనం ఎనేబుల్ చేసుకొని అండర్స్టాండ్ అని నొక్కేసి మార్క్ యాజ్ ఫైల్డ్ చేస్తే మీకు బుక్స్లో కూడా GSTR 9 ఫైల్ అయిపోతుంది. సో ఇవే ఆ స్టెప్స్. సో మనం ఇప్పుడు మీరు పోర్టల్కి వెళ్ళి డైరెక్ట్ ఫైలింగ్ చేయడానికి ఇక్కడ నుంచి ఫైల్ చేయడానికి ఏం తేడా అని అనుకోవచ్చు. పోర్టల్లోకి వెళ్ళి మనం ఫైల్ చేస్తే పోర్టల్లో ఆటో క్యాల్కులేటెడ్ సమ్మరీ వస్తుంది, కానీ ఆ డీటెయిల్స్ని మీరు మాన్యువల్గా వ్యాలిడేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డీటెయిల్స్ని మీరు ప్రింట్ చేసుకొని ఆ డీటెయిల్స్లో ఉన్న వాల్యూస్ని మాన్యువల్గా మీరు వెరిఫై చేసుకోవాలి. కానీ మీరు జోహో బుక్స్ నుంచి చేస్తే మేమే మీకు కంపారిజన్ ఇస్తున్నాం. ఇన్ కేస్ ఏమైనా తేడా ఉంటే మేము మీకు ఎక్స్క్లమేషన్ మార్క్తో మేము మీకు చూపిస్తున్నాం. సో ఆ ఎక్స్క్లమేషన్ మార్క్ క్లిక్ చేస్తే మీకు ఏ వాల్యూ మీకు తేడా ఉందో మీరు కనిపెట్టుకోవచ్చు. అలాగే మీకు ఎడిట్ ఐకాన్ కూడా మేము ఇచ్చాము. సో ఎడిట్ చేసుకొని ప్రాపర్గా రైట్ వాల్యూ కూడా మీరు ఎంటర్ చేసి మీరు పుష్ చేసుకోవచ్చు. అలాగే మీరు పుష్ టు GST అని నొక్కిన తర్వాత ఒక సింగిల్ క్లిక్లో మీ బుక్స్లో ఉన్న డేటా అవన్నీ పోర్టల్కి వెళ్ళిపోతుంది. సో మనం మాన్యువల్గా చేయబోతున్న వర్క్ని మీకు సిస్టమే చేస్తుంది. సో GST 9 మనకి బుక్స్లో నుంచి ఫైల్ చేయడానికి ఇది చాలా ఈజీ అండ్ ఎఫిషియెంట్గా ఉంటుంది. అందుకే మేము GSTR 9 మీరు బుక్స్ నుంచి ఫైల్ చేయడం సజెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం రీక్యాప్ చూద్దాం. మనం చూసామని ఒక రీక్యాప్ చూద్దాం. మనం GSTR 9 అంటే ఏంటి అని చూసాం, ఎవరు దీన్ని ఫైల్ చేసుకోవాలి, ఆ అప్లికబిలిటీ ఏంటి, ప్రీ రిక్విజైట్స్ ఏమైనా ఉంటే అవి ఏంటి అని చూసాం. ఆ తర్వాత డ్యూ డేట్ ఎప్పుడు, ఇన్ కేస్ లేట్ ఫీ వేస్తే లేట్ ఫీ ఎంత వేస్తారు అని చూసాం. ఆ తర్వాత GSTR 9 స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎన్ని పార్ట్స్లు ఉన్నాయని చూసాం, ఒక్కొక్క పార్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటుంది అని కూడా చూసాం. ఆ తర్వాత
బుక్స్ నుండి GSTR 9 ఫైలింగ్ ఎలా చేయాలని చూసాం. ఆ తర్వాత పోర్టల్లో ఎలా చేయాలని కూడా మనం చూసాం. సో ఇవే మనం చూసాం ఈ సెషన్లో కంప్లీట్గా మనం చూసాం. ఈ వెబినార్ వల్ల మీకు బుక్స్ నుండి ఎలా GSTR 9 ఫైల్ చేయాలని ఒక అర్థం అయి ఉంటుంది అని నేను నమ్ముతున్నాం. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కానీ మీకు ఏమైనా ఒక ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే మీరు క్వశ్చన్ బాట్లో ఇవ్వచ్చు, చాట్లో కానీ క్వశ్చన్ బాట్లో కానీ ఇవ్వచ్చు. లాస్ట్ ఇయర్ డేటా కంప్లీట్లీ నాట్ అప్డేటెడ్ ఇన్ జోహో. నౌ హౌ క్యాన్ వీ డూ GSTR 9 ఫైలింగ్ త్రూ జోహో? సో ఈ క్వశ్చన్కి నేను ముందే చెప్పినట్టు జోహో బుక్స్ నుంచి మనం GSTR 9 ఫైల్ చేస్తున్నప్పుడు వ్యూ రిటర్న్ ట్యాబ్లో బుక్స్లో మీరు ఏ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేశారో ఆ ట్రాన్సాక్షన్స్ని బట్టే మనం వాల్యూ చూపిస్తున్నాం. సో మనం మీకు ఏం సజెస్ట్ చేస్తున్నామంటే ముందు ఆ ట్రాన్సాక్షన్స్ని అన్నీ మీరు బుక్స్లో క్రియేట్ చేసే కానీ ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఫైల్ చేసుకుంటే మీకు ఏమీ డిఫరెన్స్ కానీ తేడా కానీ ఏమీ ఉండదు. సో దాట్ ఈస్ వాట్ అదే మేము మీకు సజెస్ట్ చేస్తున్నాం. జోహో బుక్స్లో మీ సేవింగ్స్ అకౌంట్ని కూడా యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. కానీ మీకు ఈ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి కాబట్టి మీకు ఈ GST రూల్స్ అవన్నీ మీకు ఇంక్లూడ్ చేయాలంటే మీరు మీ ట్యాక్స్ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసుకొని దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చా అని అడిగి చేయడమే మేము మీకు సజెస్ట్ చేస్తాం. సో ఈ ఇష్యూలో ఈ క్వరీలో మీ ట్యాక్స్ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసుకొని అది ఇంక్లూడ్ చేయాలంటే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో కొన్ని కేసుల్లో మనం GST మంత్లీ ఫైలింగ్లో ఉంటాం, వెండర్స్ GST క్వార్టర్లీ ఫైలింగ్లో ఉంటారు. సో అట్లాంటి కేసెస్ మనకి ఉన్నప్పుడు సో మీకు GST రీకన్సిలేషన్ 2B మీరు రీకన్సిల్ చేసేటప్పుడు మీకు నెక్స్ట్ మంత్కి ఆ ట్రాన్సాక్షన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మీరు రీకన్సిల్ చేయలేకపోతే. సో అలాగే మీకు GSTR 3B ఫైల్ చేసేటప్పుడు అడ్జస్ట్ ITC ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు దాన్ని బట్టి మీరు ITC కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఐశ్వర్య. సెషన్ ఇన్ఫర్మేటివ్గా ఉంది, మీ అందరికీ అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. అండ్ ఇప్పుడు 31st డిసెంబర్ లోపల మనం GSTR 9 ఫైల్ చేయాలి. సో ఇప్పుడు ఈ సెషన్లో చూసిన ఇన్సైట్స్ స్టెప్స్ పెట్టుకొని మీకు ఫైల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటా. మీకు వేరే ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయైతే మీరు support.india@zohobooks.comకి రీచ్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం. మీరు కాల్ సపోర్ట్ కావాలైతే ఈ నంబర్కి రీచ్ అవ్వండి. ఎక్స్క్లూసివ్గా తెలుగు కానీ ఒక లైన్ ఉంది. సో ఈ నంబర్ రీచ్ అయిన తర్వాత నంబర్ 1 క్లిక్ చేస్తే జోహో బుక్స్కి రీడైరెక్ట్ చేస్తుంది. దాంట్లో నంబర్ 4 నొక్కితే మీకు తెలుగు మాట్లాడే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఈ GST వెబినార్ సిరీస్లో ఇదే లాస్ట్ సెషన్. ఇలాగే మనం ఫ్యూచర్లో కూడా కొన్ని వెబినార్లు చేయబోతున్నాము వేరియస్ టాపిక్స్లో. మీ జోహో బుక్స్లో ఉండే అనౌన్స్మెంట్స్ ట్యాబ్కి కిందగా ఈ అనౌన్స్మెంట్ అన్నీ వస్తుంది. సో ఆ ట్యాబ్ని చెక్ చేయండి ఫ్రమ్ టైం టు టైం. మన కొత్త వెబినార్కి అక్కడ అనౌన్స్మెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మీకు కనిపిస్తుంది. మీరందరూ సపోర్ట్ చేసిన దానికి చాలా ధన్యవాదాలు. హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ గైస్.